ఓం నమో సూర్యనారాయణాయ నమః. మాఘపురాణం 1వ అధ్యాయం. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన సైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలం అనగా 12 సంవత్సరములు పట్టెను. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలననడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా సైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూసి తరింపవలయుననడి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము ఏర్పరచుకొనిరి. అచటికే వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, మూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొన్నారు. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదిని పుణ్యప్రదమైనదనియు 12 సంవత్సరములు ఏకదాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనెను. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడ్డారు. సూత మహాముని సకల శాస్త్రములు అమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మతేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింపనలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగదండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణగాథలు విని తరించవలసినది కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణపఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరుచుట తన విద్యుక్ ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి ఆర్ఘ్యపాదము లొసంగి ఉచితాసములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మునుపెన్నడూ ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములు ఆలకించి అందలి సారమును గ్రహించియుంటిమి. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రముల్లోని నీతి కథలు మాకు వినిపించుచూనే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకముల సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కావున వినతగు విషయములేమైనా ఉన్న ఎడల విరామకాలములో మాకు వినిపించవలనని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలసినని కుతూహలం కనబరిచినందుకు వారలను చూసి సూత మహాముని ఇటుల పలికిరి. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహాముని అడిగినదే తడవుగా వారందరూ అంగీకరించగా ధన్యులమైతిమమి. మునులందరూ అమితానందం నొంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకుని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణమునందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల వినవలననడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సాలురు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికెను. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అత్యుత్తమైనది.
అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగించిన నేను అదృష్టవంతుడను కాన సావధాన మనస్కుల యాలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించెను. నేను నా తండ్రి శిష్యుడగు రోమ మహర్షి శిష్యుడను. అతడు మహాతపస్వి జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విశ్వంస సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యాలను కలిగిన వాడినైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను. ఇలా మొదటి అధ్యాయం సంపూర్ణం. రేపు రెండవ అధ్యాయం తెలుసుకుందాం. ఓం నమో సూర్యనారాయణాయ నమః.